శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2022వ సంవత్సరం డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. తులారాశి అనగానే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం. అయితే ఎవరికైతే జన్మ నక్షత్ర జన్మ తేదీ వివరాలు తెలియవో వారు చేయవలసింది ఏమిటంటే వారి పేరులోని ప్రథమాక్షరాన్ని కాస్త గమనించండి. మీ పేరులో గనక మొట్టమొదటి అక్షరం రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే అనేటువంటి అక్షరాలలో ఉంటే మీరు తులారాశి వారి కింద పరిగణించబడతారు. అంటే ఉదాహరణ చెప్పాలంటే రామారావు, రీమా, రూప, రేవంత్, రోహిత్, తారక రామారావు ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ తులారాశి వారి కింద పరిగణించబడతారు. ఈ మాసం గ్రహగతుల్ని పరిశీలిస్తే అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది. గురుడు షష్ఠ స్థానంలో ఉన్నాడు. అలాగే తులారాశిలో కేతువు, సప్తమ స్థానంలో రాహువు సంచరిస్తున్నారు. అష్టమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఈ గ్రహగతుల్ని కనుక కాస్త పరిశీలిస్తే తులారాశి వారికి ఈ మాసం శ్రమానంతర విజయం అని అంటారు. అంటే కష్టపడ్డ తర్వాత విజయం తప్పకుండా లభిస్తుంది. కష్టపడితే విజయం ఎవరికైనా లభిస్తుంది. కానీ తులారాశి వారికి రాజయోగ కారకుడైనటువంటి శని చతుర్థ స్థానంలో, అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తూ ఏ పనిలో అయినా సరే విజయం దొరికేటట్టు చేస్తాడు. కానీ ఈ అర్ధాష్టమ శని సంచారం వల్ల ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే లగ్నస్థానంలో కేతువు, సప్తమ స్థానంలో రాహువు ఉండడం వల్ల ఈ కాలసర్ప దోషం ఏదైతే ఉందో తులారాశి వారికి ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా చేసేటువంటి పనుల్లో, వ్యాపకాల్లో ఆటంకాలు కలిగిస్తున్నాడు. ఇన్ని ఇబ్బందుల మధ్య తులారాశి వారు ఈ మాసం చేపట్టినటువంటి ప్రతి పనిని ఎలా విజయవంతం చేయాలి, అలాగే ఏ పనైనా సరే మొదలుపెట్టే ముందు ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి, ఇటువంటి అనేక అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటగా ఈ మాసం తులారాశి వారికి తరచుగా జరిగే అంశం ఏమిటంటే అకాల భోజనం, అకాల నిద్ర. అంటే వేళ తప్పి భుజించడం, వేళ తప్పి నిద్రించడం అనేటువంటిది జరుగుతుంది. అంతగా శ్రమ చేయవలసిన పరిస్థితులు తులారాశి వారికి గోచరిస్తున్నాయి. దీని అర్థం ఏమిటంటే ప్రతి క్షణం విలువైనదే. ఒక్క క్షణాన్ని కూడా ఆలస్యం చేయకుండా తులారాశి వారు ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళైనా సరే ప్రతి క్షణం విలువైనదిగా భావించి కష్టపడి పని చేయాలి. పని చేస్తే మిగిలిన రాశుల వాళ్ళకంటే కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని నమోదు చేసుకుంటారు. ఇక షష్ఠ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం వల్ల ఈ తులారాశి వారికి కొద్ది కాలం పాటు మాత్రం శత్రువులు, రుణాలు, రోగాలు కాస్త ఇబ్బందులు కలిగిస్తాయి. దీని నుంచి తప్పించుకోవటానికి తులారాశి వారు శివారాధన చెయ్యండి. ప్రతి గురువారం నాడు శివాలయానికి వెళ్ళి ఒక 11 ప్రదక్షిణాలు గనక చేసేటట్లయితే ఈ బాధల నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు. అంటే ఎవరికైతే రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలు, కోర్టు కేసులు ఇటువంటివి ఉంటాయో వారు ఈ మాసం 4 గురువారాలు వస్తాయి. ఆ 4 గురువారాల్లోనూ ఉదయం పూట శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేసేటట్లయితే వీటి నుంచి ఈ మాసం బయటపడతారు. వాటి మీద విజయం సాధించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే తులారాశి వారికి ఈ మాసంలో వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు వీళ్ళకి మాత్రం ఈ మాసం చాలా బాగుంది. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. అలాగే వ్యాపారాన్ని ఎవరూ ఊహించని కొత్త తరహాలో నడిపించగలుగుతారు. దాని ద్వారా మంచి లాభాల బాట పడతారు. గుడ్విల్ కూడా పెరుగుతుంది. ఈ విషయంలో మాత్రం తులారాశి వాళ్ళు అదృష్టవంతులని చెప్పవచ్చు. అలాగే ఈ మాసం తులారాశి వారు ఎవరైతే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళకి మాత్రం కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. అధిక శ్రమ,
అనవసరమైనటువంటి నిందలు పడటం, కొద్దిపాటి అనారోగ్యం, సరైన సందర్భాల్లో సరిగ్గా ఏది స్ఫురణకు రాకపోవటం, ఇటువంటి ఇబ్బందులు ముఖ్యంగా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు ఈ శనిగ్రహ దోష పరిహార శాంతి క్రియల్ని పాటించాలి. అంటే మరి ముఖ్యంగా ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి శనీశ్వరుడిని తమలపాకులతో అర్చించండి. అది కూడా చేయలేకపోతే ప్రతి శనివారం నాడు నిష్టగా ఉపవాసం ఉండి ఉదయాన తలస్నానం చేసి ఆంజనేయ స్వామి చుట్టూతా 11 ప్రదక్షిణాలు చేయండి. ఈ రకమైనటువంటి ఉద్యోగ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ పరిహారం చేస్తే తప్పనిసరిగా ఈ మాసం అంతా మంచి అభివృద్ధి, ప్రమోషన్లు, మంచి గుర్తింపు, ఉద్యోగంలో ఆర్థికపరమైన అభివృద్ధి తప్పనిసరిగా పొందగలుగుతారు. ఇక తులారాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే చదివినటువంటివి సమయానికి స్ఫురణకు రాకపోవటం, 1-2 సార్లు చదవలసినటువంటి పరిస్థితి రావటం జరుగుతుంది. ఇటువంటి స్థితి ఉన్నటువంటి విద్యార్థులు ప్రతి గురువారం నాడు మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అది కనుక రాకపోతే హయగ్రీవ స్తుతి చేయండి. ఇలా చేస్తే విద్యలో ఏ రకమైన ఆటంకాలు ఉండవు. మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్లు వస్తాయి, మీరు కోరుకున్నటువంటి ర్యాంకులు వస్తాయి, మార్కులు కూడా రావటం జరుగుతుంది. ఈ మాసం నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎవరైతే విదేశాల్లో ఉంటారో, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తుంటారో, అలాగే ఎవరైతే వీసా, గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తారో వారికి ఈ మాసం 2వ ప్రయత్నంలోనే ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ డిసెంబర్ నెల ప్రథమార్థం కన్నా కూడా ద్వితీయార్థం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను మీకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసం ముఖ్యంగా చెప్పవలసినటువంటి విషయం ఏమిటంటే పరిసరాలను ఏమాత్రం పట్టించుకోవద్దు. చుట్టుపక్కల జరిగేటువంటి ఏ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు. అవన్నీ పూర్తిగా మర్చిపోయి మీరు చేసేటువంటి పనిలో నిమగ్నమైతే మీరు నమోదు చేసుకునేటువంటి అఖండ విజయాలను చూసి మీ మిత్రులు, స్నేహితులు, శత్రువులు సైతం అసూయపడే స్థితిలో మీ యొక్క అభివృద్ధి ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని మాత్రం తులారాశి వారు ఈ మాసం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక తులారాశి సినిమా రంగం, టీవీ రంగంలో ఉండేటువంటి వ్యక్తులకి, అలాగే నటులకి, కవులకి, డైరెక్టర్స్కి, టెక్నీషియన్స్కి, అంటే సినిమా రంగం వాళ్ళకి, మీడియా రంగం వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది. కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. గతంలో చేసినటువంటి ప్రాజెక్ట్స్కి సక్సెస్ మీట్స్ అనేటువంటివి జరుగుతాయి. మీ యొక్క ప్రతిభని గుర్తించటం అనేటువంటిది కూడా జరుగుతుంది. కనుక ఈ తులారాశి వారికి ఈ సినిమా రంగం, ఈ కళారంగానికి సంబంధించినటువంటి వాళ్ళకి, అంటే కవులకి, గాయకులకి, వీళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా బాగుంది. శుక్రగ్రహం యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంది కనుక ఈ మాసం మీరు అనుకున్న విజయాలు పూర్తిగా సాధించగలుగుతారు. ఇక తులారాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ప్రజల్లోకి ఎంత మమేకమైనా, ఎన్ని రకాల సేవలు చేసినా నమ్మిన వారే ద్రోహం చేయటం, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లే మనకి ద్రోహం చేయటం అనేటువంటిది కాస్త బాధ కలిగిస్తుంది. అయినప్పటికీ కూడా మీరు ఏ రకమైన రాజకీయ పార్టీలో, అంటే ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మీరు ఈ మాసం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బయట శత్రువుల కంటే ఇంట్లో శత్రువులనే కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. అంటే బయట ఉన్నటువంటి పార్టీలో ఉన్న శత్రువుల కన్నా మీ సొంత పార్టీలో ఉన్నటువంటి శత్రువుల విషయంలోనే మీరు జాగ్రత్తలు వహించాలి. వహించకపోయేటట్లయితే మాత్రం కొంత డ్యామేజ్ అధికంగా జరిగే పరిస్థితి ఉంటుంది. కనుక రాజకీయ నాయకులు ఇటువంటి పరిస్థితి కనుక మీ దృష్టికోణంలోకి వచ్చేటట్లయితే తప్పనిసరిగా మీరు ఈ రాహుకేతువులకి సంబంధించిన ఈ సర్పదోష పరిహార శాంతి క్రియల్ని జరిపించుకోండి. ఇక తులారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబంలో మీ మాట చలామణి అవుతుంది.
శుభకార్యాల కోసం ఖర్చులు చేయటం, అప్పులు చేయటం అనేటువంటిది జరుగుతుంది. భూస్థిర ఆస్తులు కొనుగోలు చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసం తులారాశి వారికి శ్రమానంతర రాజయోగం మాత్రమే ఉంది. కనుక మీకు సహజసిద్ధంగానే లభించినటువంటి లక్షణం ఏదైతే ఉందో, ఎవరిని చుట్టుపక్కల పరిసరాలను పట్టించుకోకుండా శ్రమ పడగలిగినటువంటి మీ శక్తి సామర్థ్యాలు, క్రమశిక్షణ ఏవైతే ఉన్నాయో వాటికి మరింత పదును పెట్టగలిగితే ఈ మాసం అంతా కూడా మీకు ఎదురులేని ఆర్థిక లాభాలు, వ్యవహార జయం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక తులారాశి వారందరూ నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని తగిన పరిహారాలు పాటించి అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి.